తెలంగాణ వ్యాప్తంగా గంగా తెప్పోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. ఖైరతాబాద్లో ఉన్న 7 గుడుల దేవాలయం నుండి ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర కొనసాగింది. ఇక ఈ వేడుకలకు సంబంధించి హెచ్ఎండిఏ మైదానంలో మహాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కుల వృత్తులను మర్చిపోవద్దన్నారు మంత్రి పొన్నం. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని వెల్లడించారు. ఈసారి 120 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేస్తామని తెలిపారు. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు. అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్లు సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని మొన్ననే నియోజకవర్గంలో పలు నిర్మాణ పనులను ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. 6వ వార్డులో ఆరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్లో అండర్ డ్రైనేజీ పైప్ లైన్, నీటి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో ఈ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. బోర్డుకు 303 కోట్ల రూపాయలు రావడంలో ఎంపీ ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ మెంబర్ మల్లికార్జున్తో పాటు కోఆర్డినేషన్లనే కారణమని తెలిపారు ఎమ్మెల్యే. ఒకటే మేము డిసైడ్ అయినాం, వారు ఏ రోజైతే మెంబర్గా ఓట్ తీసుకుంటారో ఆ రోజు నుంచి మనం ఇద్దరం ఉండేది ప్రజలకు మేలు చేయడానికే. కాబట్టి ప్రజలకు అవసరాలు, సమస్యలు ఏముంది దాన్ని ఫస్ట్ దృష్టి సారించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము అనుకున్నాం. అదే మాదిరిగా ఏది నేను చెప్పినా వాళ్ళు చెప్పిన ఇప్పటిదాకా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇదే మాదిరిగా కూడా ముందుకు సాగుతుందని పూర్తిగా నాకు నమ్మకం, విశ్వాసం ఈ ఫ్యామిలీ మీద ఉన్నది. మరి వస్తే ఇప్పుడు అన్న చెప్పినట్టు బోర్డు నిధులతోటి పని చేయాల్సింది ఎంతవరకు పని అవుతుందో అంతవరకే పని అవుతుంది. బోర్డు నిధులు కాకుండా ఎమ్మెల్యే ఫండ్స్, సీఎం గారి ఫండ్స్, వేరే మినిస్టర్స్ గారి ఫండ్ కావచ్చు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం గురించి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ 303 కోట్ల నిధులు కూడా ఇస్తుందో మన కంటోన్మెంట్ కి. అది ఒక్క సీఎం గారిదే కాదు, ఒక ఎంపీ గారిదే కాదు, ఒక ఎమ్మెల్యే గారు కాదు, మెంబర్ గారు, సిఇఓ గారు, అక్కడ అజిత్ రెడ్డి సార్ అందరు కోఆర్డినేషన్ తోటి ఎప్పుడు చరిత్రలో ఈనాటి దాకా మన కంటోన్మెంట్ బోర్డుకి 10 కోట్ల నిధులు కూడా రాలేదు. అలాంటిది 303 కోట్లు వచ్చిందంటే ఇది మీ టీం విజయం. ఈ టీం కోఆర్డినేషన్ 303 కోట్లతో ఇప్పుడు మీకు 18 లక్షలతో డ్రైనేజ్ ప్రారంభోత్సవం చేయడం. అలాగే రాయల్ ఎన్క్లూలో 25 లక్షలది రెయిన్ వాటర్ నాలా రెయిన్ వాటర్ పోయే విధంగా అది కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా 303 కోట్లు వస్తున్నాయి. దాంతో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం. అలాగే ఇప్పుడు వర్షాకాలం కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ను పరామర్శించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరీ శంకర్ సతీమణి కమలాదేవి ఇటీవల మరణించగా లాల్ బజార్లోని వారి నివాసానికి వెళ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తలసాని వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఎన్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, నాయకులు యశ్వంత్ తదితరులు ఉన్నారు.
ఓటర్ అక్రమాలపై స్పందించారు బీజేపీ నాయకురాలు మాధవి లత. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తన ఓటమికి ఓటర్ అక్రమాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ అసెంబ్లీ సెగ్మెంట్లలో అడ్డదిడ్డంగా ఓటర్ నమోదు జరిగిందని ఆరోపించారు. కార్వాన్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో జరిగిన ఓటర్ తప్పిదాలను ఆమె ఎత్తి చూపారు. ఓటర్ అక్రమాలు ప్రజాస్వామ్యానికి చేటు అని తెలిపారు. ఇక ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రధాని మోదీ హోంశాఖలకు ట్వీట్ చేసినట్లు చెప్పారు. అలాగే ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టులో కేసు వేసినా ఇప్పటి వరకు బెంచ్ మీదకు రాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ ఐడితో ఆధార్ కార్డును అనుసంధానిస్తే ఈ అక్రమాలను పూర్తిగా నిరోధించొచ్చని సూచించారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మనం లోకల్ రీజనల్ పార్టీస్ కూడా చూసాం కదా. ఇప్పుడు నీకు 2023లో కాంగ్రెస్ వచ్చింది, అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, అది రీజనల్ పార్టీయే కదా. ఎవరికి పుట్టగొట్టారేగా బీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ వాళ్ళ పుట్టలే కదా కొట్టింది. నీకు అన్నిటికన్నా నీ దగ్గర చాలా శక్తివంతమైన శస్త్రం ఏంటి? ఓటు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని, నీ కూటి కొట్టిన వాళ్ళని, నీకు ఉద్యోగాలు ఇవ్వని వాడిని, నీ ఇళ్ళు దోచుకున్న వాడిని, నీ ఆడకూతురు అవమానించిన వాడిని, పెళ్లిళ్ళు చేసుకొని చంపిన వాడిని, నీ ధర్మాన్ని నాశనం చేసిన వాడిని నువ్వు ఎట్లా తీసి అవతలాలని పారేస్తావు? ఓటర్ హక్కుతోనే కదా. అదే నీ నుంచి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించే విధంగా కృషి చేస్తానని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ అన్నారు. అంబేద్కర్ రాజ్య స్థాపన నెలకొల్పేందుకు కృషి చేస్తానని, రాష్ట్రంలో 4వ ప్రత్యామ్నాయ పార్టీగా తమ పార్టీ ఉండబోతోందని తెలిపారు. 50% ఉన్న బీసీలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని, వారికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పారు. అంతకుముందు తార్నాకలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారాయన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ హాజరయ్యారు. Today is a historical day for Telangana. As far as political party is concerned, recently we have registered the Republican Party of India Bhimrao Ambedkar in Election Commission office. And today I am glad to open the office of the Republican Party of India Bhimrao Ambedkar in Telangana state, here in the Hyderabad city. We appointed as a president Mr. Vinod Gali, who is a highly qualified, sacrifice taking the voluntary from the Telangana University. He sacrificed for our cause, for our salvation, for liberation. Baba Sahib Ambedkar is the only liberator of our communities. మన విముక్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చేశాడు. ప్రపంచమంతా పీడిత ప్రజలంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తించారు. ఇవాళ ఆయన వారసుడు ఇక్కడికి వచ్చాడు. నిజమైన వారసత్వాన్ని అందించడానికి నేను రెడీ అయినా. నేను అందులో పుట్టకపోవచ్చు, బట్ ఐడియాలజికల్ వారసత్వం ఉంటున్నాను. సో నా పీపుల్ యూస్ టు కాల్ మీ యాజ్ ఏ అభినవ్ అంబేద్కర్. దే ఆల్సో గివెన్ ఏ అవార్డ్. So sir, people are giving award, Abhinav Ambedkar award to me because of my sacrifice, my commitment towards Ambedkar. So that is my commitment. So అందువల్ల నేను ఖచ్చితంగా తెలంగాణలో బహుజన రాజ్యం అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తాం. తప్పకుండా మీ యొక్క నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా పంపు చేయను సార్. I am promising, on behalf of the media and on behalf of the people, I will commit towards Ambedkarism and I will sacrifice. గాంధీ భవన్లోని తెలంగాణ ప్రదేశ్ ఎస్సీ విభాగానికి సంబంధించి కార్యవర్గ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరి గారి ప్రీతం ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. జాతీయ ఎస్సీ విభాగం అధ్యక్షులు రాజేంద్ర పాల్ గౌతమ్, మాజీ ఎంపీ అజారుద్దీన్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంపై చర్చించారు. पर हमने कैटेगराइजेशन जैसा सुप्रीम कोर्ट का वर्डिक्ट आया है हमने किया, बाहर नहीं निकला है. जियो तो निकला है पर नोटिफिकेशन बाहर नहीं निकला है. पर कैटेगराइजेशन का जो यहाँ पे मुद्दा था वो मुद्दा यहाँ पे सारे लोग मिलके जो पढ़ाई के लिए लड़ते थे. గంగపుత్రులకు ఎంతో పవిత్రమైన పండుగ
వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన గంగపుత్ర తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఉత్సవ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అధ్యక్షులు మహేందర్ బాబు. ఈ వేడుకలకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఖైరతాబాద్లో గంగపుత్ర తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఖైరతాబాద్లో ఉన్న ఏడుగుడ్ల దేవాలయం నుంచి ఐమాక్స్ థియేటర్ పక్కనున్న గంగమ్మ దేవాలయం వరకు మహిళలు బోనం ఎత్తుకుని ర్యాలీగా వెళ్లారు. తెలంగాణ గంగపుత్ర తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30% వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించడం లేదు. అయితే దీనిపై నిర్మాతలకు మరోసారి విజ్ఞప్తి చేసింది తెలుగు సినీ ప్రొడక్షన్ యూనియన్. రోజువారీ పెరుగుతున్న ఖర్చులతో ఓ కుటుంబాన్ని హైదరాబాద్లో నెట్టుకురావడం ఎంత కష్టమో నిర్మాతలు గుర్తించాలని కోరారు యూనియన్ ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్. రోజుకు 16 నుంచి 17 గంటలు పనిచేస్తున్నా తమకిస్తున్న వేతనాలు చాలని వేతనాలేనని అన్నారు. పని ఒత్తిడితో తాము తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రా హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు యూనియన్ సభ్యులు. నేను ఇండస్ట్రీకి వచ్చేసి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. మీడియాకి రేటింగ్ పెరగడానికి లేదంటే కనుక ఓవర్ నైట్లో స్టార్ అయిపోవడం కోసం మేము రాలేదండి. కొంతమంది యూనియన్లని మాఫియా అన్నారు. యూనియన్ల మాఫియా కాదు, మీరు వచ్చి మా బాధలు చూడండి, మా సమస్యలు కూడా తెలుసుకోండి. ఎవరో చేసిన తప్పుకి మాఫియానే మమ్మల్ని అందరినీ కలపొద్దని చెప్పడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. మీరందరూ కూడా అన్నవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మా కష్టాన్ని ఇక్కడ పోగు చేసి మా సభ్యులు ఎవరైనా కష్టంగా ఉంటే కనుక ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం మేము ఈ డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసాము. ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నది ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. మేము ఈ మీడియా ద్వారాగా ఒకటే తెలియజేస్తామంటే చిరంజీవి గారికి కానీ, బాలబాబు గారికి కానీ, అగ్ర హీరోలందరికి కానీ, అలాగే మన రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరో చెప్పిన మాటలు మీరు వినొద్దండి. దయచేసి మిమ్మల్ని కలిసి మా సమస్యలను చెప్పుకోవడానికి మాకు కొంత టైం కేటాయించవలసిందిగా మీ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పేసి పోతారు, కానీ కష్టపడేవాడికే తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువ, ఆ బాధ. మా బాధలు మమ్మల్ని మీరు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి మేము కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నాము. మా ఫెడరేషన్ నాయకులే కాదు 24 ముందు మా కార్మికులు ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఉండేది. బయటికి రాకుండా 4 గంటల మధ్యలో మమ్మల్ని పిలిచి మా కష్టాలను అడిగి మా కష్టాలు తెలుసుకొని మీ పరిస్థితి ఏంటి, మీ పొద్దుకు ఇబ్బంది పడుతున్నది, మాకు ఏమైనా జీతం సరిపడుతుంది సార్, మాకు పెంచాలంటే సరే అని పిలిచి నిర్మాతలు కూడా పిలిచి మీరు అడిగిన దాంట్లో రీజన్ ఉంది, మీరు చెప్పిన దాంట్లో రీజన్ ఉంది కాబట్టి ఇద్దరిని సెట్ చేసి ఇద్దరికి సమన్వయంగా అలా ముందుకు వెళ్ళిపోయే విధంగా బాధ్యత వహించారండి. గత కొంతకాలంగా మాకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ నుంచి కొంతమంది నిర్మాతలు మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి
అమీర్పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆయన ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదురుగా ఉన్న అమీర్పేట రహదారిపై బైఠాయించారు. దీంతో రోజుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటనలు 10 రోజుల్లోనే 3 జరగడంతో ఆసుపత్రిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిందివాడు మిగతా కిందివాడి వద్దు మీరంతా కిందివాడి వాళ్ళు మాట్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. జహీరాబాద్ మండలం హోతి గ్రామ శివారులో గుట్టుగా పేకాట కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పేకాట స్థావరాలకు చేరుకుని 8 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 55,000 నగదు, 8 ఫోన్లు, 7 బైక్లు స్వాధీనం చేసుకున్నారు జహీరాబాద్ రూరల్ పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 11 మంది పేకాట రాయులను అరెస్టు చేశారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 30,400 నగదుతో పాటు 11 ఫోన్లు, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. పటాన్చెరు మండలం పార్టీ చౌరస్తా వద్ద 2 వాహనాల్లో తరలిస్తుండగా భారీగా గంజాయిని పట్టుకున్నారు. 128 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో భానూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని 2 కార్లు, 4 ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లాలో కన్ను మిన్ను ఎరగని ఓ కామాంధుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ అనే వ్యక్తి ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆడుకుంటున్న కాలనీ చిన్నారులలో ఒక బాలికను దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడి చేష్టలకు వణికిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో నిందితుడు నరేందర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వికారాబాద్ పోలీసులు.
వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో 9 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పాదాలు పిక్కలను పట్టి ఇష్టానుసారంగా కరిచాయి. అందరూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసుకోగా కుక్క కాటుకు అవసరమైన మందు లేకపోవడంతో బాధితులంతా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పేరుకే 30 పడకల ఏరియా ఆసుపత్రి, కానీ అక్కడ ఏమీ ఉండవంటూ బాధితులు వాపోయారు. ఒక్క రోజులోనే 16 కుక్క కాటు కేసులు నమోదు కాగా గత నెలలో 250, ఈ నెలలో 158 కేసులు నమోదైనట్టు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఇన్ని కేసులు నమోదవుతున్నా ఆసుపత్రిలో సరైన మందు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో స్థానికులు నేరుగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు కాల్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కాలువలకి మన కిరాణా షాప్ కడిగి వెళ్ళి పోతుంటుంది, అది ఎంట ఉరికొస్తున్నది. ఎంత బండి స్పీడ్ నడుపుతుంటే కూడా అది ఎంట పడ్డది. బండి మీద ఎంత మనం జాడిచి తన కూడా కాలు పడుతున్నా అయిపోయి మెయిన్కి ఎగిరింది. అది కాలు నేను జాడిచి తనకుంటే ఇప్పుడు ఇది పీకుతుండే కడుపుకంతా. ఇప్పుడు 6 మంది గరిచింది. ఇంకెంత మంది గరుస్తుంది? 6 మంది గరిచింది. डेंजर कुत्तों को गवर्नमेंट क्या है पकड़ के खत्म कर देना लोगों को. कितने 10 लोगों को काट दिया कुत्ता है. दीवाना हो गया. डेंजर है वो. पागल हो गया. वो पैर को पकड़ा, पैर करने से हटाने जाती है, हाथ को पकड़ लिया, हाथ करने से दूसरे हाथ को पकड़ लिया. कुत्ता किधर है? वो क्या जहाँ पे मेरे को अटैक करा. अच्छा అయితే నేను మాట్లాడే విషయం ఏంటిదంటే మన పరిగి పట్టణంలో డాగ్ బైట్ కేసెస్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ సిహెచ్సిలో. సో లాస్ట్ మంత్ ఏమో 250 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ మంత్లో ఏమో ఈ 15 డేస్కి 158 దాకా వచ్చింది. టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి ఎంత 16 కేసులు వచ్చినాయి. ఇప్పటి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తూ ఉన్నాయి. సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్. అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ, అంటే ఒక డే మిస్ అయిపోయి 2 డేస్ 3 డేస్ అట్లా మిస్ అయిపోయి అస్సలు తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్తారో ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ బట్టి తీసుకోవాలి. దానికి పెద్ద ఇంజురీ